హాయ్ నమస్తే అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మనకు ఒక క్వెషన్ అయితే అడిగారండి. నాకు చుట్టూ ఎన్వైర్న్మెంట్లో అసలు ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు లేరు. సో నేను ఎలా ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేయాలి? ఓకే, నాకు ఒక మనిషి కూడా లేరు ప్రాక్టీస్ చేయడానికి అండ్ నేను ఒక్కళ్ళనే ఉన్నాను. ఇటువంటి సిచ్యువేషన్లో నేను ఇంగ్లీష్ ఎలా ప్రాక్టీస్ చేయగలను అని అయితే అడుగుతున్నారనమాట. సో ఈరోజైతే నేను మీకు వండర్ఫుల్ టిప్స్ అయితే ఇస్తాను అండ్ సమ్ వెబ్సైట్స్ అండ్ యాప్స్ కూడా చెప్తాను. అవి ఫాలో అవ్వండి. మీరు ఖచ్చితంగా ఇంగ్లీష్లో ఒక్కలే మీ ఇంట్లో కూర్చొని కూడా ఇంప్రూవ్ అవ్వచ్చు. ఓకే, ట్రస్ట్ ది ప్రాసెస్, ట్రస్ట్ మీ. నేను చెప్తున్నాను కదా, మీరు ఖచ్చితంగా ఇంట్లో కూర్చొని వితిన్ 6 to 7 monthsలో ఇంప్రూవ్ అవ్వచ్చు. ఎస్. సో ఏమాత్రం లేట్ చేయకుండా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ యాప్ వచ్చేసి ChatGPT. చాలామందికి ఈ యాప్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. ChatGPT అనేది చాలా పాపులర్ యాప్గా మారింది. ఈ యాప్ని యూజ్ చేసుకొని మీరు ఇంగ్లీష్లో అయితే దడదడలాడించవచ్చు అనమాట. నిజంగానే చాలా బాగా పనికొస్తుంది ఈ యాప్ అయితే. నేను కూడా ChatGPTలో ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. ఎస్, ChatGPT ఈజ్ అ మిరాకిల్. అవును, ChatGPT చాలా బాగుందండి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి. అండ్ ఒకవేళ మీరు కనుక ChatGPTలో మీరు ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలి అన్నది మీకు తెలియకపోతే నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్డ్గా మీకు డియోలింగో యాప్ ఎలాగైతే ఎక్స్ప్లెయిన్ చేశానో అలా ChatGPT ద్వారా మీరు ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలి అన్నది నేను పాయింట్ టు పాయింట్ క్లియర్ కట్గా మీకు ఇంకో వీడియో చేసి పెడతాను. ఓకే, ChatGPT అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి, యూజ్ చేయడం స్టార్ట్ చేయండి. అండ్ మీరు ఒక్కలే ఉన్న ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మాట్లాడుతూ మీ ఇంగ్లీష్ని డెవలప్ చేసుకోవచ్చు. మీరు క్వశ్చన్స్ అడిగి ఆన్సర్స్ తెలుసుకోవచ్చు. అండ్ అదొక ఫ్రెండ్ లాగా అనమాట. ఇంగ్లీష్ నేర్చుకునే ప్రతి ఒక్కరికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక ఫ్రెండ్ రూపంలో మారి మీ దగ్గరికి వస్తే ఎలా ఉంటుందో అదే ChatGPT. ఓకే, డెమో కావాలంటే ఖచ్చితంగా కమెంట్స్లో అడగండి, మర్చిపోకండి. ఐ విల్ డెఫినెట్లీ షో యూ హౌ టు ప్రాక్టీస్ అండ్ ఇంప్రూవ్ యువర్ ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ బై యూజింగ్ ChatGPT. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ది వెబ్సైట్ అండి. ఓకే, ఇది యాప్ కాదనమాట. డైరెక్ట్గా క్రోమ్లోకి వెళ్ళి మీరు ఇన్స్టాల్ చేసుకునే అవసరం లేదు. ఇది జస్ట్ క్రోమ్లోకి వెళ్తే సరిపోతుంది అనమాట. ఇది ఒక వెబ్సైట్ పేరు స్పీక్ అండ్ ఇంప్రూవ్. ఓకే, చాలా 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 మంచి రోబోట్ అనమాట ఇది. యాక్చువల్లీ ఒక రోబోట్ ఉంటుంది అవతల వైపు, అది చాలా బాగా ఇంటరాక్ట్ అవుతుంది మనతో. ఇది కూడా చాలా మంచి వెబ్సైట్. ఇందులో కూడా మీరు మీ స్పీకింగ్ స్కిల్స్ ప్రాక్టీస్ చేయొచ్చు, రీడింగ్ స్కిల్స్ ప్రాక్టీస్ చేయొచ్చు, ఓకే, కన్వర్సేషన్ స్కిల్స్ ప్రాక్టీస్ చేయొచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీరు ఏ గ్రేడ్లో ఉన్నారు, మీరు ఏ లెవెల్లో ఉన్నారు, నేను అడుగుతూ ఉంటాను కదండి, మీరు ఏ లెవెల్లో ఉన్నారు, బిగినరా, ఇంటర్మీడియటా లేక అడ్వాన్స్డా అని అడుగుతూ ఉంటాను కదా కొన్ని వీడియోస్లో. మీరు ఏ లెవెల్లో ఉన్నారో కూడా ఈ రోబోట్ అయితే మీకు చెప్పేస్తుంది. ఓకే, నేనైతే ఇంటర్మీడియట్ లెవెల్ అని చెప్పిందండి. ఐఎమ్ సాటిస్ఫైడ్, ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్నానంట. సో ఇంటర్మీడియట్లో మళ్ళీ B1, B2 అని 2 లెవెల్స్ ఉంటాయి. నేనైతే B2 లెవెల్లో ఉన్నానని చెప్పింది. సో ఐ ఆమ్ వర్కింగ్ టువర్డ్స్ C1 లెవెల్ విచ్ ఇస్ ద అడ్వాన్స్డ్ లెవెల్ ఇన్ స్పీకింగ్ ఇంగ్లీష్. సో మీకు మీ లెవెల్ ఏంటో తెలిస్తే మీకు ఇంకా ఈజీ అవుతుందన్నమాట మీరు మీ స్కిల్స్ని డెవలప్ చేసుకోవడానికి. సో స్పీక్ అండ్ ఇంప్రూవ్ ఇస్ ద వెబ్సైట్ దట్ యూ నీడ్ టు స్టార్ట్ యూజింగ్. ఓకే, థర్డ్ యాప్ వచ్చేసి సివి. ఇది నేను ఆల్రెడీ చెప్పాను కదండి, మీరు ఒంటరిగా ఉన్నా సరే ఈ సివి అనే అప్లికేషన్లో మీరు కనుక ఎన్రోల్ అయ్యారంటే మీరు రియల్ పీపుల్తోనే కన్వర్జేషన్స్ అనేవి స్టార్ట్ చేయొచ్చు. ఓకే, ఇది మంచి యాప్ అనమాట. ఎందుకంటే ఎంత కాదనుకున్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేరు, రియల్ పీపుల్ వేరు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే యు ఆర్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఇన్ ఆర్డర్ టు స్పీక్ విత్ రియల్ పీపుల్. అంతే కదా, మీరు నిజమైన మనుషులతో మాట్లాడడానికే ఇంగ్లీష్ అనేది నేర్చుకుంటున్నారు. సో ఈ సివి అనే అప్లికేషన్ యూజ్ చేయండి అండ్ మీకు కొంచెం ఫ్రీ టైం అనేది దొరుకుతుంది రోజు. సో ఆ టైంలో మీరైతే ఇంకొక పర్సన్కి కాంటాక్ట్ అయ్యి మీ ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ని మెరుగుపరచుకోవచ్చు. అంతేకాకుండా మీరు సజెషన్స్ అనేవి తీసుకోవచ్చు, సజెషన్స్ అనేవి ఇవ్వచ్చు. అండ్ మీరు ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేస్తున్నారన్నది కూడా అడగొచ్చు అనమాట. బికాజ్ దే ఆల్ ఆర్ లెర్నర్స్. ఓకే, అండ్ ట్యూటర్స్ కూడా ఉంటారు, మీరు కావాలనుకుంటే వాళ్ళతో కూడా మాట్లాడవచ్చు. అలాగే ఇంకొక యాప్ వచ్చేసి ఏస్ ఫ్లూయెన్సీ. ఈ యాప్ గురించి కూడా నేను ముందే చెప్పాను. ఏస్ ఫ్లూయెన్సీ ఈజ్ సేమ్ లైక్ సివి.
ఓకే, ఏస్ ఫ్లూయెన్సీలో అయితే మీకు 20 మినిట్స్ అనేది ఫ్రీ టైం దొరుకుతుంది ప్రతిరోజు. సో మీరు కనుక నీట్గా ప్లాన్ చేసుకుంటే, మీకు ఖాళీ దొరికిన 20 మినిట్స్ కనుక మీరు నీట్గా ప్లాన్ చేసుకొని ఆ ఆన్లైన్ ప్లాట్ఫామ్లో కనెక్ట్ అయ్యారంటే మీరు ఇంకొక లెర్నర్కి లేకపోతే ఇంకొక ట్యూటర్కి కనెక్ట్ అవుతారు. సో దాట్ యూ కెన్ ప్రాక్టీస్ యువర్ ఇంగ్లీష్. ఓకే, ఏస్ ఫ్లూయెన్సీ కూడా ఫ్రీ యాప్ అని చెప్తున్నాను నేనైతే. సో 20 మినిట్స్ దాటితే మీకు ఆ ఫ్రీ టైం అనేది పోతుందన్నమాట. మీరు పెయిడ్ వర్జన్స్ కూడా వాడుకోవచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ యాప్ వచ్చేసి జెమినై. అందరికీ ఇది ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయిపోయి ఉంటుంది ఫోన్లో. నాకు తెలిసి నా ఫోన్లో కూడా వచ్చింది జెమినై యాప్, ఆటోమేటిక్గా వచ్చిందనమాట. దిస్ ఈజ్ ఈక్వల్ టు చాట్ జీపీటీ. కానీ చాట్ జీపీటీ కంటే బీభత్సం సృష్టిస్తుంది ఈ జెమినై యాప్ అని చెప్పాలి. ఎందుకంటే నేనే చూశాను కదా, జెమినైలో ఉన్న వొకాబులరీ, జెమినైలో ఉన్న కంటెంట్ అనేది చాలా 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 ఎక్కువగా ఉంది. చాట్ జీపీటీతో పోలిస్తే జెమినైలో యూజ్ చేసే లాంగ్వేజ్ చాలా అడ్వాన్స్డ్గా ఉంది. నాకే అది అడ్వాన్స్ లాంగ్వేజ్ అనిపిస్తుంది. బట్ జెమినై ఈజ్ ఆల్సో ఏ వెరీ గుడ్ యాప్. మనం ఎలా ప్రాంప్ట్స్ ఇస్తే, ఎలా మనం సందేశాలు దానికి ఇస్తే అలా అది మనకు ఆన్సర్స్ విత్ ఇన్ అ స్నాప్ ఆఫ్ టైం ఇస్తుంది అనమాట. మీరు ఇలా చిటిక వేసేలోపు మీకు ఆన్సర్ అలా వచ్చేస్తుంది. ఎస్, జెమినై యాప్ కూడా చాలా బాగుంది. మీకు కావాలంటే నాకు చెప్పండి కామెంట్ సెక్షన్లో, డెమో ఇవ్వమని, నేను ఖచ్చితంగా ఇస్తాను. నెక్స్ట్ యాప్ వచ్చేసి ఎన్వార్తా. ఎన్వార్తా అనే యాప్లో మీరు కనెక్ట్ అవ్వచ్చు అనమాట వేరే వాళ్ళతో. కానీ ఎన్వార్తా అనేది పెయిడ్ యాప్. ఓకే, మీరు అమౌంట్ కడితేనే మీరు అందులో మాట్లాడగలుగుతారు. అందులో కూడా మీకు ట్యూటర్స్ అనేవాళ్ళు ఉంటారు, మిమ్మల్ని గైడ్ చేస్తారనమాట. మీరు ఎలా మాట్లాడుతున్నారని చెప్పి అన్నది తెలుసుకొని మీకు గైడ్ చేస్తారు. మీరు ఎలా మాట్లాడాలి అన్నది కూడా మీకు అయితే చెప్తూ ఉంటారు. అది పెయిడ్ వర్షన్. సో మీరు కనుక ఇంటర్మీడియట్ లెవెల్లో ఉండి మీకు అడ్వాన్స్ లెవెల్లోకి వెళ్ళాలనుకున్నప్పుడు మీకు గైడెన్స్ కావాల్సి వస్తుంది కదా. అటువంటి టైంలో మీరు ఎన్వార్తా అనే యాప్కి ఎన్రోల్ అయ్యి అమౌంట్ పే చేసి మీరైతే మీ ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ని ఇంట్లోనే ఉంటూ మీరైతే ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే, ఒకవేళ నేను అమౌంట్ కట్టుకోగలను, నాకు ఇప్పుడు ఇది అవసరం అని మీరు ఫీల్ అయితే ఖచ్చితంగా యూ కెన్ గో ఫర్ ఇట్. ఓకే, అండ్ ఆ తర్వాత క్యామ్లీలో వీడియో కాల్స్ కూడా అవుతాయి. ఇందులో మీరు ఇంగ్లీష్ నేటివ్ స్పీకర్స్తో కనెక్ట్ అవుతారనమాట. ఇంగ్లీష్ నేటివ్ స్పీకర్స్ అంటే తెలుసు కదా, వాళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అమ్మో, నేటివ్ స్పీకర్స్తో మేమేం మాట్లాడతాము, వాళ్ళు చెప్పేది మాకు అర్థం కాదు, అండ్ మేము చెప్పేది వాళ్ళకి అర్థం కాదేమో, వాళ్ళు నవ్వుతారేమో, ఇటువంటి సందేహాలు ఏమీ పెట్టుకోకండి. క్యామ్లీలో చాలా ఫ్రెండ్లీ ట్యూటర్స్నే వాళ్ళైతే రిక్రూట్ చేసుకుంటారు, మనకు చాలా చాలా హెల్ప్ చేస్తారు. అండ్ వీడియో కాల్స్ మనం మాట్లాడేటప్పుడు కూడా వాళ్ళు చాలా జోవియల్గా ఉంటారు. సో ఈ క్యామ్లీ యాప్ అయితే ట్రై చేయండి. అమౌంట్ అయితే చాలా ఎక్కువ అవుతుంది, అది నేను ఇప్పుడే మెన్షన్ చేస్తున్నాను. క్యామ్లీ యాప్లో ఎన్రోల్ అవ్వాలన్నా లేక క్యామ్లీ యాప్లో ట్యూటర్స్ని సెలెక్ట్ చేసుకొని మాట్లాడాలన్నా క్యామ్లీ యాప్ ఈజ్ నాట్ ఫర్ ఫ్రీ. ఇది చాలా కమర్షియల్ అప్లికేషన్ అని చెప్పొచ్చు అనమాట. ఓకే, సో మీకు ఇన్ని యాప్స్ అండ్ ఇన్ని వెబ్సైట్స్ నేనైతే లిస్ట్ అవుట్ చేసి పెట్టాను మీకోసం. ఇంకా మీరు ఒంటరిగా ఉన్నాను అన్న సాకుతో ఇంగ్లీష్ నేర్చుకోవడం మానేయకండి. ఓకే, మన చుట్టుపక్కల ఎవరా లేకపోవచ్చు, కానీ మన చేతిలో ఈ ఫోన్తోనే మనం అన్నీ నేర్చుకోవచ్చు అని ఇంకొకసారి ప్రూవ్ అయింది. ఓకే, సో మీరేం చేస్తారంటే ఇందులో నేను ఇప్పుడు ఇన్ని చెప్పాను కదా, ఇన్ని పాయింట్స్ చెప్పాను, ఇన్ని వెబ్సైట్స్ అండ్ ఇన్ని యాప్స్ చెప్పాను. వీటిలో ఫస్ట్ ఒక యాప్కే ట్రై చేయండి, ఒకదానికే స్టిక్ ఆన్ అయ్యి ఉండండి. అండ్ అట్లీస్ట్ ఒక 1 to 2 months ప్రాక్టీస్ చేశాక నెక్స్ట్ గో టు అనదర్ యాప్ ఇఫ్ యూ వాంట్. ఓకే, ఇంకోటి ఏంటంటే మీకు ఇన్ని యాప్స్లో ఏదైనా యాప్ది డెమో కావాలి, క్లియర్గా డెమో కావాలి మాకు, ఇంగ్లీష్ మేము ఈ యాప్స్ యూజ్ చేసుకుని ఎలా ప్రాక్టీస్ చేయగలము, ఎలా పికప్ అవ్వగలము, ఎలా మా ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేసుకోగలము అని మీకైతే సందేహాలు ఉంటాయి, నాకు ఆ విషయం తెలుసు. అటువంటి సందేహాలు ఏమైనా ఉంటే ఆ పర్టికులర్ యాప్ నేమ్ పెట్టి వీ వాంట్ ఏ డెమో అని చెప్పి పెట్టండి. ఐ వాంట్ ఏ డెమో ఆన్ దిస్ అప్లికేషన్, ఐ వాంట్ ఏ డెమో ఆన్ దిస్ యాప్, ఐ వాంట్ ఏ డెమో ఆన్ దిస్ వెబ్సైట్ అని చెప్పి పెట్టారంటే నేనైతే మీకోసం డెమో ఖచ్చితంగా చేసి చూపిస్తాను. ఓకే, సో ఈ వీడియోకైతే ఇంతే, మళ్ళీ నెక్స్ట్ మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ సో మచ్, కీప్ లెర్నింగ్. ఇంకా మీరు ఒంటరిగా ఉన్నానని ఫీల్ అవ్వకుండా వెంటనే ఈ యాప్స్ని ఇన్స్టాల్ చేసుకొని ప్రాక్టీస్ చేయడం అయితే స్టార్ట్ చేయండి.